నమస్తే. ప్రస్తుతం మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం మనం. సో మరి అయితే మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాదాపుగా కొన్ని నెలల నుండి చూస్తా ఉన్నాయి న్యూస్. సో మరి ఈరోజు అయితే మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సో సేవ్ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ నోటు అంటే దీన్ని తీసేయొద్దని చెప్పేసి వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. మేడం నమస్తే. సో దాదాపుగా ఎన్నో రోజుల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఏంటి అంటే ఇప్పుడు ఒక పక్క ఫెస్టివల్స్ కావచ్చు, పిల్లల ఎగ్జామ్స్ కావచ్చు, ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు ఇట్లా ధర్నాలకు కూర్చుంటున్నారు. ఏంటి ఏమనిపిస్తుంది? ఈ రకంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి నిన్న శంకుస్థాపన ఆగిపోయింది కదా. ఇది ఒక వ్యాలిడ్ రీజన్ కాలేదా? మా పోరాటం సక్సెస్ అయినట్టే కదా. మేము పోరాడుతున్నాం కాబట్టి శంకుస్థాపన ఆగిపోయింది అంటే మాకు ఇది పాజిటివ్ రెస్పాన్స్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మేము పోరాటం చేస్తే మా ఇల్లు పోదు, అందుకే పోరాటం చేస్తున్నాం. ఎగ్జామ్స్ ఉన్నాయి, లేవని అనట్లేదు, కానీ అన్ని రకాలుగా అన్నిటికీ ప్రిపేర్ అయినాం. మాకు రాత్రి పగలు నిద్ర లేదు, ప్రతిదీ నిన్న ఇంత పెద్ద పండగ ఉగాది మేమేం చేసుకోలేదే, మాకు తెలియదు ఎప్పుడేమవుతుందో అని. నిన్న మేము ఆలోచించాము శంకుస్థాపన జరుగుతుందని, అని జరగలేదు. అది జరగలేదు కాబట్టి మేము ఒక మెట్టు ఎక్కినట్టే కదా. మేము ఒక మెట్టు ఎక్కినాం, వాళ్ళు ఒక మెట్టు వెనకకి వెళ్ళారు. సంబంధించి వాళ్ళు అంటే సీఎం కావచ్చు మాట్లాడుతున్న స్పీచ్లు బట్టి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ కూడా ఆపేది లేదు. 5,000 కోట్లు అని చెప్పేసి ఫేక్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు అంత కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అండ్ ఇంకోటి ఇది అసలు జీరో వాల్యూ అని అంటారు ఈ ఏరియాకి. ఏం చెప్తారు? ప్రపంచానికి జీరో ఇచ్చిందే మన ఇండియా. జీరో లేకపోతే ఎవడు హీరో లేడు. అట్లాంటప్పుడు మాకు జీరో వాల్యూ అన్నాడంటే మేము హీరోస్, అవునా కదా? ఆయన ఏ నెగిటివ్గా మాట్లాడినా అది మాకు పాజిటివే. ఎవరన్నా మాట్లాడివనండి, జీరో అన్నది హీరో. మాకు జీరో వాల్యూ అని ఎందుకు అంటున్నాడంటే మేము హీరోస్ కాబట్టి. ఎక్కడ ఏమీ జీరో వాల్యూ ఉండదండి ప్రపంచంలో. ఎక్కడ ఏది జీరో లేదు. జీరో లేనిది ప్రపంచం లేదు. మేము లేకపోతే వాళ్ళు లేరు. అర్థమైందా? జీరో వాల్యూ అన్నది అది వాళ్ళకు భయం పట్టుకుంది కాబట్టి జీరో వాల్యూ అన్నారు. స్టార్టింగ్ లోనేమో ల్యాండ్ అక్విజిషన్ చేస్తా ఉన్నాం, ఇదంతా బ్యూటిఫుల్ అదే గాంధీ సరోవర్ కింద అని చెప్పేసి అన్నారు. సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత బఫర్ జోన్ అని అంటా ఉన్నారు. సో మీరు కట్టుకున్నప్పుడు ఎంత ఉండే అంటే 9 or 12 అన్నారు. సో ఇప్పుడు 50 meters అంటారు. సో ఎట్లా చూడవచ్చు అంటే ఈ ప్రభుత్వం స్టేట్మెంట్స్? ఇప్పుడు వరకు మేము ఎప్పుడు 2008లో 9 meters అన్నారు. అప్పటికే మా బిల్డర్ కన్స్ట్రక్షన్ 23 meters తీసుకున్నాడు ఆయన, ఆల్మోస్ట్ 23-25 feet. ఎప్పుడైతే హైడ్రా అనౌన్స్ అయిందో వచ్చి మా దగ్గర చూసి మేము హైడ్రాలో లేము అని వాళ్ళే సర్టిఫై చేశారు. ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు సర్టిఫై చేసి ఇప్పుడు వాళ్ళే హైడ్రా అంటే ఏమనాలి? ఇప్పుడు వాళ్ళ మాట పైన నిలబడట్లేదు. మేము హైడ్రాలో లేము, మాకు ల్యాండ్ అక్విజిషన్కి మేము ఇవ్వము, మాది లీగల్, మేము ఏ రకంగా అయినా కూడా మేము దేనికి బైండ్ అవ్వలేదు చెప్తున్నారు. వాళ్ళు చాలా మాటలు చెప్తున్నారు. మా దగ్గర ఎవరైనా రావాలి కదా. అంటే ఇప్పటివరకు ఏమైనా లీగల్ గా నోటీసులు కావచ్చు అంటే ఈ అపార్ట్మెంట్ అని చెప్పేసి ఏమైనా మార్కింగ్ అనేది ఏదైనా చేసి రాలేదు, ఎవ్వరూ రాలేదు. సో అంటే ఇంకోటి మేడం అంటే ఇప్పుడు ఈ మూసీ ఏదైతే రివర్ ఉందో దాని చుట్టుపక్కల చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతా ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా అవుతా ఉన్నారు. సో రీసెంట్గా మేము కొన్ని విజిట్ చేసాం. సో వాటికి రాని అభ్యంతరం ఇక్కడ ఎందుకు వస్తా ఉందంటే ఏం చెప్తారు? ఇంతకు ముందు నా ఇంటర్వ్యూలో చెప్పిన నేను మంచిర్యాల దగ్గర కూడా ఒక మినిస్టర్ బ్రదర్ ఇల్లు ఉంది, మరి అదెందుకు రావట్లేదు బఫర్లో? దానికి ఎందుకు హైడ్రా లేదు? మాకెందుకు ఉంది అంటే ఒక ఏమంటారు పర్సనాలిటీ పాలిటీషియన్ వాళ్ళ బ్రదర్ అయితే ఏం లేదు, మాకు ఎటువంటి సత్తా లేదు కదా. మేము ఒక సామాన్యులకు ఏముంది, ఎటువైనా ఇబ్బంది పెట్టచ్చు. కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ సామాన్యులు కూడా సామాన్యులు గారు, చాలా గట్టి మనుషులు, చదువుకున్న వాళ్ళు చదువురాని వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు ఉన్నారండి. డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, రిటైర్ సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు మంచి పోస్టుల నుంచి రిటైర్ అయ్యారు. ప్రతి డాక్యుమెంటేషన్కి మేమేమో హౌస్ వైఫ్స్ అనుకుంటున్నారు అందరూ. వీఆర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్. మాకు ప్రతి సమాధానం ఇవ్వడం వచ్చు. మీరు ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం ఇవ్వగలుగుతాము. లీగల్లీ ఇస్తాము, వర్బల్లీ ఇస్తాము, ఆందోళన చేస్తాము, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం మేము. ప్రజాపాలన చెప్పుకుంటుంది ప్రభుత్వం, పదే మేము ప్రజాపాలన చేస్తా ఉన్నాం, సో చాలా గొప్ప పాలన అందిస్తా ఉన్నాం అని చెప్పేసి ప్రతి సభలలో మీటింగ్లో చెప్తాం. సో మరి ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా గత ఖమ్మంలో కావచ్చు, ఇది కావచ్చు, గతంలో హైడ్రా విషయంలో కావచ్చు, సిటీ మొత్తం అల్లకల్లోలం అయింది. సో ఏంటి ఏ రకంగా ప్రజాపాలన అనిపిస్తూ ఉందంటే ఏం చెప్తారు? ఆ ప్రజాపాలన అంటున్నారో లేకపోతే ఆయన స్వయం పాలన అనుకుంటున్నారో అది వాళ్ళకి తెలుసు, మాకు తెలీదు. ప్రజాపాలన ఇంత ఇబ్బందులు రావు.
ప్రజలు ఆనందపడితే అది ప్రజాపాలన అంటారు, అది స్వయం పాలన అయిపోయింది కదా. శ్రీ ఎవరైనా సరే, ఎవరు సీఎం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరైతే ఒక పొజిషన్లో వస్తారో అందరికి ఒక కోరిక ఉంటుంది, నేను పెద్దది ఏదైనా చెయ్యాలి, నా పేరు నిలబెట్టుకోవాలి. చేయండి, మేము దానికి సహకరిస్తాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా కన్నీళ్ళ మీద మీరు ఏమంటారు బిల్డింగ్లు కట్టుకుంటాము, సరోవర్లు కడతామంటే ఆ సరోవర్లో నీళ్ళు మా కన్నీళ్ళే కదా, కుదరదు, ఇవ్వము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మేము ఇల్లు వదలము, మా ఇల్లు ఇయ్యము, మీ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాము. మీరు నిజంగానే మా కోసం ఏమైనా చెయ్యాలనుకుంటే రండి, మా దగ్గర వచ్చి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి కూర్చోండి, మేము చూస్తాము. మాకు అన్ని రకాలుగా మాకు చూపించి మీరు చెప్పిన మాటలు ఏమున్నాయో అవి పేపర్ పైన పెట్టి తీసుకురండి. మాకు నచ్చితే మేము మాట్లాడతాం, నచ్చకపోతే మాట్లాడము. మాదైతే ఎప్పటికీ ఒకటే స్టాండ్, మా ఇల్లు ఇవ్వము.